హాయ్ హలో నమస్తే. నువ్వేంది ముందు రావటం ఏంటి? ఆ తల కట్టేంటి? సింగర్ శ్రీకృష్ణ కదా మీరు? సింగర్ శ్రీకృష్ణ కదా మీరు? ఇగో ఆ బుక్ ఏది సార్? ఏ బుక్? ఏ బుక్? ఒక్కసారి నా కోసం భవిష్యవాణి అనరా. నేను ఎందుకు అనాలి? నా కోసం అనండి సార్ ప్లీజ్. అంతలా అడుక్కుంటున్నావు కాబట్టి అంట. భవిష్యవాణి. ఒక్క నిమిషం భయ్యా వస్తున్నాను. నీకు ఒక యాక్సిడెంట్ జరిగింది, దాని వల్ల నీకు మతిమరుపు వచ్చింది. ఆ మతిమరుపుతో ఈ రోజంతా నువ్వు ఏమన్నా చెయ్యి, ఏమన్నా చెయ్యొచ్చనుంది ఇందులో. భయ్యా పాట పాడతాను. నేను యాంకర్ని సార్. ఓహో నువ్వా యాంకరు? అవును సార్, ఈ పిఠాపురం ఈవెంట్ కి నేనే సార్ యాంకర్ని. నువ్వు రావేమో అనుకుని నన్ను యాంకర్ గారు రమ్మన్నారు. నేను వచ్చాను సార్. మన ఆర్కెస్ట్రా వాళ్ళందరూ వచ్చినట్టున్నారు. వచ్చారు సార్. కచేరీ స్టార్ట్ చేద్దామా? కచేరీ స్టార్ట్ చేద్దామా? అది తల కట్టుకునేది ఏంటి? దెబ్బ తగిలాక గతం మర్చిపోయాడు, గుర్తొచ్చిందా ఇప్పటికైనా? అది థ్యాంక్ యూ అండి ఈ పిఠాపురం ఈవెంట్ కి నన్ను మా ఆవిడని ఇన్వైట్ చేసినందుకు. అన్నా అన్నా సాత్విక్ చూడు సాత్విక్, లాస్ట్ ఎపిసోడ్ లో నువ్వే కదా కలిపావు. భయ్యా మీరు రావట్లేదు ఈ మధ్య. వాష్రూమ్లు అలాగే ఉన్నాయి, క్లీన్ చేయడానికి. ఏమే టీ చేసారాబు? మతి మార్పు కదా మీకు. మొగుడు ఆర్డర్ వేస్తే మళ్ళీ క్వశ్చన్ చేస్తా. ఈ రోజు ఈ పిఠాపురం ఈవెంట్ లో ఎవరో వర్షిని అంట, ఆ అమ్మాయి డాన్స్ హాట్ గా ఉంటదని చెప్పారు నాకు. దానికోసం వచ్చా నేను. ఆ వర్షిని అంటే ఎవరో తెలుసా మీకు? గుర్తుందా అసలు? అదే అన్నారు, నాకెవరో తెలియదు. ఈ అమ్మాయి కాదు. అమ్మాయి కాదా? వాళ్ళిద్దరు అంటే వాళ్ళిద్దరికి డాన్సే రాదు. నాది ఆ అమ్మాయి అయినా ఉండాలి, లేకపోతే కుమార్ పక్కన కూర్చున్న అమ్మాయి అయినా ఉండాలి. ఈ అమ్మాయిని ఏదైనా సినిమాలో చూసావా? ఇక్కడ ఉంది ఎల్లమ్మ పొల్లమ్మలో ఒక అమ్మాయిని. ఇలాగే ఒక అమ్మాయి ఉండేది, అదేదో షో చూసేవాడిని, డి అనుకుంటా. అందులో ఒక రోజు ఎలిమినేషన్ డే అనుకుంటా. నేను ఆ అమ్మాయి ఇటు ఉంటది, ఒక 2 ఓట్లు తగ్గగానే ఇటు తిరిగింది. ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. నువ్వు చేయమని వచ్చే డాన్స్ నువ్వు చేయాలి. ఇలాగే ఒక బ్యాచ్ ఉంటది, ఆ, అది కూడా డి షోనే అనుకుంటా, టీవీలోనే చూసా. ఏం చేస్తుంటారు వాళ్ళు? కూర్చుంటారు అంతే. కామెంట్లు చెప్పమంటే అమ్మో నెక్స్ట్ నా పర్ఫార్మెన్స్ ఉంది. మళ్ళీ వీళ్ళు ఏదో పెద్ద జడ్జి లేనట్టు సలహాలు ఇస్తుంటారు. అదెందుకు ఆ కలర్. మళ్ళీ వీళ్ళ దాంట్లో ఉండదు, అది వీళ్ళ పర్ఫార్మెన్స్ అయిపోయింది అనుకో. ఎందుకు ఇవన్నీ శ్వేత చెవులకి తల కప్పు పెట్టారా? ఆహా, వీరు ఆ తాళం కప్ప కూడా తెద్దామని చూస్తున్నారా? సూపర్, థ్యాంక్ యూ సో మచ్. రెట్రో థీమ్. బ్రదర్ ఎలా ఉన్నారు? అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, దీపిక అంటే సూపర్ స్టార్. నేను ఒక డాన్సింగ్ స్టార్, నేను ఒక మార్నింగ్ స్టార్. దిస్ ఇస్ దీపిక స్టార్. ఈ డీకి ఎందుకు వచ్చారు? ఈ తెలుగు ఇండస్ట్రీలో దీపిక లేకుండా డి షో జరగదు. వరదా, దాన్ని ఆపు. దీపిక, నీకు రష్మి వర్షిని అని ఇద్దరు ఉంటారు తెలుసా? తెలుసు. రష్మిలో ఉన్న తెలుగుతనం, వర్షినిలో ఉన్న తెంగరతనం, ఆ అమ్మలే మళ్ళీ పుట్టారు. చిరంజీవి గారి సాంగ్ తీసుకుని మళ్ళీ ఆ ఎరలోకి తీసుకెళ్ళావు. అది
ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ కి నేను స్కోర్ ఇద్దాం అనుకుంటున్నా సీరియస్. అది నువ్వు స్కోర్ ఇస్తున్నారా, స్కోర్ చేయడానికి ట్రై చేస్తున్నారా? చంపేస్తావా పిల్లోడిని? రెడ్డు రెడ్డు బుక్కే రెడ్డు సిక్కే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా. అబ్బాయి అమ్మాయి రెండు చేశారు, అది చాలా చాలా బాగుంది. I was just looking at both of you అన్నమాట. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. చాలా తక్కువ మంది స్టేజ్ కోసమే పుడతారు. భూమిక, మీరు స్టేజ్ కోసమే పుట్టారు. ప్లీజ్ ఒకసారి కమ్ హియర్, ఐ వాంట్ జస్ట్ గివ్ యూ రోజెస్. సంగతుల కాడ సంపంగిన బిల్ది అందగచ్చిన చూడ జాబిల్లి వచ్చింది. అంశు, మీ కాన్ఫిడెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. Wow. Very stylish. మెరుపులా లా లా ఆడతా తా తా దమ్ముంటే కాస్కో. చాలా వావ్ మూమెంట్స్ ఉన్నాయి. స్పెషల్లీ ఏ హీరో చేసినా బడ్జెట్ ఒక 10 కోట్ల ప్రాఫిట్ వస్తుంది మూవీకి. మాస్టర్ మణికంఠ, పెళ్ళియంట ఓహనా పెళ్ళియంట ఆహనా పెళ్ళంట ఓహనా పెళ్ళంట మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టామ్ టామ్ టామ్. మీరిచ్చిన ఎక్స్ప్రెషన్స్ బ్యూటిఫుల్. ఆహనా పెళ్ళంట ఓహనా పెళ్ళంట మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టామ్ టామ్ టామ్. దిష్టి నేనే తీస్తాను. వీరాధి వీరులంట ధరణి కుబేరులంట. తోం 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 తత థీం 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 తత తోం తత థీం త అసంతం ఇసంతం సంతం సంతం తం సనిదప మగతి తాళిగట్ట వస్తున్నట. తాళిగట్ట నువ్వు మా అందరి బంగారు తల్లివమ్మ. జనాల మధ్య T20 ట్రెండ్, కానీ ఇప్పుడు ట్రెండ్ D20. వరదా దాన్ని ఎలాగైనా ఆపు.